హలో మూవీ లవర్స్. నడిగర్ లాల్ జూనియర్ డైరెక్షన్లో టొవినో థామస్, దివ్యా పిళ్ళై, సౌబిన్ షాహిర్, బాలు వర్గీస్, సురేష్ కృష్ణ, భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళం మూవీ ఇది. మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ మూవీని కో ప్రొడ్యూస్ చేశారు. 2024 మే 3న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు 1 ఇయర్ తర్వాత సైన్ అప్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉన్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక కామెడీ డ్రామా. 2 hours 20 minutes డ్యూరేషన్ ఉంది మూవీ. నడిగర్ అంటే నటుడు అని అర్థం. ఒక స్టేజ్ లో ఎంతో స్టార్డమ్ ని టేస్ట్ చేసిన కొంతమంది సూపర్ స్టార్స్ ఆ తర్వాత తమ బిహేవియర్ వల్లనో తమ బ్యాడ్ హ్యాబిట్స్ వల్లనో తమ కెరీర్ ని నాశనం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. అలాంటి ఒక సూపర్ స్టార్ కదే ఈ మూవీ. ఈ మూవీ చూశాక నాకు ఇప్పుడు అర్థమైంది థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో. మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. తన ప్రీవియస్ ఫిలిమ్స్ కొన్ని సూపర్ హిట్స్ అవ్వడం వల్ల సూపర్ స్టార్ ఇమేజ్ సాధించిన డేవిడ్ పడిక్కల్ కి ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావడంతో పాటు తన బ్యాడ్ బిహేవియర్ వల్ల అవకాశాలు తగ్గిపోతాయి. ఆ తర్వాత డేవిడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, తన యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సెట్ చేసుకున్న యాక్టింగ్ కోచ్ బాలాతో తనకున్న సమస్య ఏంటి, డేవిడ్ తిరిగి లైవ్ లైట్ లోకి రావడానికి బాలా హెల్ప్ చేశాడా, చివరికి డేవిడ్ యాక్టింగ్ కెరీర్ ఏమైందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. కాన్సెప్ట్ అయితే మంచిదే, కానీ ఎలాంటి మేజర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ లేకుండా సువీన్ సోమశేఖర్ రాసిన బోరింగ్ అండ్ వీక్ స్టోరీని డైరెక్టర్ లాల్ జూనియర్ కూడా తనేం తక్కువ కాదన్నట్టు ఆ పూర్ స్టోరీని ఫ్లాట్ ట్రీట్మెంట్ తో హ్యాండిల్ చేసి ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేశాడు. సీన్స్ కూడా చాలా పేలవంగా ఉండడం వల్ల ఎమోషనల్ గా కూడా మూవీ ఎక్కడా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ఇంకెప్పుడైపోద్దురా బాబు అనిపించేలా ఉన్న క్లైమాక్స్ అయితే మరీ ఘోరంగా ఉంది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వండర్ఫుల్ గా ఉంది. మంచి నటీనటుల్ని సెలెక్ట్ చేసుకుని ఎక్సలెంట్ టెక్నీషియన్స్ ని పెట్టుకుంటే సరిపోదు, మూవీ బాగుండాలంటే అద్భుతమైన స్క్రిప్ట్ కూడా ఉండాలి అని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా ఇది. డేవిడ్ పడిక్కల్ గా టొవినో థామస్ తన ఎఫర్ట్లెస్ పెర్ఫార్మెన్స్ తో మూవీని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. తన క్యారెక్టర్ లోని డిఫరెంట్ వేరియేషన్స్ ని చాలా న్యాచురల్ గా పెర్ఫార్మ్ చేశాడు. బాలాగా సౌబిన్ షాహిర్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్రెష్ గా ఉంది. తన యాక్టింగ్ కూడా బాగుంది. డేవిడ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కమ్ కో స్టార్ గా యాక్ట్ చేసిన భావన స్క్రీన్ టైం చాలా తక్కువ. ఉన్నంతలో తను తన యాక్టింగ్ తో బాగానే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. డేవిడ్ మేనేజర్ పైలీగా సురేష్ కృష్ణ, డేవిడ్ మేకప్ మ్యాన్ కమ్ డ్రైవర్ లెనిన్ గా బాలు వర్గీస్లు తమ హ్యూమర్ తో అక్కడక్కడ ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మంచి పేరున్న యాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి మూవీ చూద్దాం అనుకునే వాళ్ళు ఓటీటీలోనే కాబట్టి ట్రై చేసి చూడండి. అదర్వైజ్ ఈ మూవీని అవాయిడ్ చేయడమే బెటర్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.